హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి ఇవి మనకి బెనారసీలోనే సాఫ్ట్ టిష్యూ ఫ్యాబ్రిక్ ఉండిద్ది. ఫ్యాబ్రిక్ కూడా కష్ ఫ్యాబ్రిక్ ఉండిద్ది అనమాట. అంటే రెగ్యులర్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్లోనే కొంచెం క్రష్డ్ ఉండిద్ది ఈ ఫ్యాబ్రిక్. ఇది చాలా బాగుంటుంది. దీనికి వచ్చేసరికి మనకి బార్డర్ వచ్చేసరికి పెద్ద బార్డరే ఉంటుంది. మనకి డబల్ బార్డర్ లాగా ఉంటుంది. అంటే ముందు ఒక బార్డర్ వచ్చి దానిపైన మనకి ఫ్లవర్స్ డిజైన్ వచ్చి మళ్ళీ పైన ఇంకో బార్డర్ వస్తుంది. పై వైపు వచ్చే అంటే మనకి పై వైపు అంటే కింద బాటమ్ వైపు వచ్చేదేమో కొంచెం పెద్ద బార్డర్ ఉంటుంది. టాప్లో వచ్చేదేమో కొంచెం చిన్న బార్డర్ ఉంటుంది. అండ్ కింద బార్డర్ వచ్చేసరికి పెద్దగా ఉంటుంది. 2 బార్డర్స్ మధ్యలో ఫ్లవర్స్ లాగా ఉంటాయి. వీటిలో వచ్చేసరికి మనకి 8 కలర్స్ దాకా ఉన్నాయి. 8 డిఫరెంట్ కలర్స్. ప్రింట్ అయితే సేమ్ వస్తుంది. ఇది వచ్చేసరికి మీనాకారి వర్క్ టైప్లో వస్తుంది అనమాట. ప్రతి ఫ్లవర్ బంచ్కి లోపల మీనాకారి వర్క్ వస్తుంది. మనకి త్రోఅవుట్ శారీ ఒకే కలర్ ఉంటుంది. బ్లౌజ్ కూడా సేమ్ శారీ కలరే ఉంటుంది. కాకపోతే మనకి బ్లౌజ్ వచ్చేసరికి మనకి జకాట్ బ్లౌజ్ అనేది వస్తుంది. పళ్ళు మనకి సపరేట్గా వస్తుంది. పళ్ళు కూడా వేరుగా ఉంటుంది. కానీ ఈ శారీస్ అయితే చాలా లైట్ వెయిట్గా కూడా ఉంటాయి. మనకి క్వాలిటీ మటుకు టిష్యూ మటుకు చాలా బాగుంటుంది. బెస్ట్ క్వాలిటీ ఆఫ్ టిష్యూ అనేది యూస్ చేస్తారండి. ఇది షైనింగ్ అనేది ప్యూర్గా అంటే మనకి సాఫ్ట్ అండ్ షైనింగ్ ప్యూర్గా ఉంటుంది. ఇంకా అంటే ఈ శారీస్లో మనం స్పెషల్గా చెప్పాల్సిన ఏంటి లేదంటే రెగ్యులర్ శారీస్తో పోలిస్తే ఇవి కొంచెం లైట్ వెయిట్గా ఉంటాయి. అండ్ క్లాత్ వచ్చేసరికి క్రష్డ్ ఉంటుంది. శారీ మొత్తం త్రోఅవుట్ శారీ ఒకే కలర్లో ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసరికి మనకు రెగ్యులర్ శారీ మీద కొంచెం డార్క్ కలర్ కనపడుతుంది. అండ్ 2 బార్డర్స్ ఉంటాయి. శారీస్ మటుకు చాలా రిచ్గా ఉంటాయి. ఇన్ కేస్ ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కామెంట్స్లో పెట్టండి. ఇంకా ఈ వీడియోలో అయితే ఈ వీడియో మనకి స్పెషల్గా తెలిసేదంటే షైనింగ్ అనేది చాలా బాగా కనపడుతుంది ఈ శారీస్కి. ప్రతి శారీకి మనకి శారీ కలర్ విత్ గోల్డ్ మనకి షైనింగ్ అనేది ఎలివేట్ అవుతుంది. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ సింబల్ని క్లిక్ చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.